అన్ని లైన్లో పెట్టారా? స్వామి 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 బస్సు లైన్లో ఉన్నాయండి, అన్ని లైన్లో ఉన్నాయి సార్. ఫోటో ఇస్తాను, మీకోసం ఉన్నాం, మీకు పని చేయడానికి. ఆడ కూర్చుంటారు, ఆడ పాసింజర్ ఫోటో తీసేస్తూ కూర్చోరారే. 10 నిమిషాలు ప్లస్. ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి ఈ సమయంలో మనకి అంటేనే నాకు ఒక ఎమోషన్. ఎందుకంటే మా నాన్నగారు ఆర్టీసీ కండక్టర్. ఆర్టీసీ మమ్మల్ని పెంచింది, ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ తెలిసి తెలియకుండా మా పైన ఇన్ఫ్లుయెన్స్ ఉందని మరొక్కసారి గర్వంగా ఒక అబ్బాయి కొడుకుగా మీ అందరికీ కూడా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. చిన్నప్పుడు మాకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం కాబట్టి డిపోకే ఎక్కి బస్సు ఎక్కేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి అన్నగారు డిపోలో పెద్దగా మార్పు రాలేదు, బస్ స్టాండ్లో కూడా మార్పు రాలేదు. అవే రేకులు చూస్తూనే ఉన్నాం, అవే రేకులు అలాగే పరిస్థితి ఉంది. దీన్ని మీ అడుగు పెట్టడం ద్వారా రూపకల్పన జరుగుతుందని, మిగతా జిల్లాలకు పోటీగా ఒక బస్ షెల్టర్, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ వస్తుందని ఆశిస్తున్నాం. అది త్వరలోనే మళ్ళీ మంత్రి గారి చేతుల మీదుగానే అన్ని సౌకర్యాలున్న ఆర్టీసీ షెల్టర్ ని ఇనాగరేట్ చేయడానికి మంత్రి గారు మాట ఇవ్వడం చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలోనే ఎంతో వెనుకబడిన ప్రాంతమైన ఈ మన్యం జిల్లా పార్వతీపురం హెడ్ క్వార్టర్ లో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఎందుకంటే అన్నీ ఉండి రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న నగరాలు అయితేనేం, నియోజకవర్గాలు అయితేనేం అభివృద్ధి చెందడం కాదు, ఎక్కడో విసిరేసిని బట్టి ఉన్న ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 6 నెలల్లోనే ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే కావాలో ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తే రాబోయే తరాలు కూడా చెప్పుకుంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అలాగే మా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం ఇలాంటి జిల్లాలను అభివృద్ధి తీసుకొని రావాలా. గత ప్రభుత్వంలో జిల్లాలు ఏర్పాటైనాయి, కొత్తగా జిల్లాలన్నీ కలిపి 26 జిల్లాలుంటే ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళు పేరుకు మాత్రమే జిల్లా రూపకల్పన జరిగింది. జిల్లా కేంద్రాల్లో అయితేనేం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అయితేనేం కేవలం కొన్ని మౌలిక వసతులే కల్పించి ఏదో ఆడంబరంగా ఏర్పాటు చేయడం జరిగిందే తప్పక ఎప్పుడు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఈ రోజు నేనైతే ఏ శాఖల తరపున మంత్రిగా ఉన్నానో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టు, ఆర్టీసీ, క్రీడా శాఖల నుంచి నేను మంత్రిగా పనిచేస్తున్నా. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఇక్కడ కూటమి ప్రభుత్వానికి దక్కింది. దానికి అంతటికి కారణం చాలా మంది ఉద్యోగస్తులని నేను ఎన్నో వేదికలపై చెప్పాను. ముఖ్యంగా ఎప్పుడు ప్రతి రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి, మంచి మెజార్టీతో సీట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడా లేని విధంగా రావడం జరిగిందంటే కేవలం కార్మికులు, వ్యవసాయదారులు అలాగే మిగతా జనాలే కాకుండా ఉద్యోగస్తులు పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు రావాలి, ముఖ్యమంత్రిగా ఆయన వస్తే తప్పకుండా ఏ శాఖలైతే నిర్వీర్యం చేశారో ఆ శాఖలన్నీ ఆయన మరొకసారి గాడిలో పెడతారు. అలాగే గత 5 సంవత్సరాల్లో జరిగిన కుట్రపూరిత రాజకీయాలన్నీ పక్కన పెడతారు. ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచిగా ఉంటారని చెప్పి ఆయనకు మీరంతా అవకాశం కల్పించారు. తప్పకుండా ఉద్యోగస్తుల విషయంలో, కార్మికులైతేనేం, గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే దానికి నిదర్శనం చాలా ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో
ఉద్యోగస్తులు అనేవారు స్వేచ్ఛను పక్కన పెట్టి ఒక ప్రెస్ మీటింగ్ కు ఒక ధర్నాకు రావాలంటే భయపడే కాలం ఏదైతే ఈ 6 నెలల్లో ఎక్కడ చూసినా స్వతంత్రంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనేం, చంద్రబాబు నాయుడు గారు అయితేనేం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేం రాష్ట్రంలో జరుగుతున్న ఏ సమస్య పైన స్పందిస్తున్నారు. ఈరోజు మీడియాలో చూస్తున్నారు. గతంలో 5 సంవత్సరాలు నేరాలు ఘోరాలే. పేపర్ ఎత్తితే పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు జరిగాయి, గలాటాలు జరిగాయి.